గైస్ నమస్కారం అందరికీ వెల్కమ్ టు ఎస్కే అమరావతి యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం. ఈరోజు మనం మాట్లాడదాం E6 రోడ్ గురించి. కరెక్ట్ ఇప్పుడు మేము అనంతవరం విలేజ్ దగ్గర ఉన్నాను గైస్. చూడండి మన బ్యాక్ సైడ్లో అనంతవరం విలేజ్ నుంచి మన ఎలక్కూడి విలేజ్ దాకా ప్రెజెంట్ సెక్రటరీ ఆఫీస్ దాకా ఎలా పని జరుగుతుంది మీ అందరికీ మొత్తం గ్రౌండ్ జీరోలో చూపిస్తాను. వీడియో చివరి దాకా చూడండి. అమరావతి రాజధానిలో అత్యంత కీలకమైన ఒక రకంగా చెప్పాలంటే రాజధానికే గుండెకాయ వంటి E6 రోడ్డు మీద ఉన్నాం. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈ రోడ్డు అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాకి సరిగ్గా మధ్యలోంచి వెళ్తుంది. దీనికి ఒకవైపు పరిపాలనా భవనాలు ఉంటే మరోవైపు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటుంది. ఈ రోడ్డు ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎవరు నిర్మిస్తున్నారు, సీఎం గారి ఇంటికి ఇది ఎంత దూరంలో ఉంది, ఇలాంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. గైస్ N15 రోడ్ నుంచి N9 రోడ్ దాకా E6 రోడ్ ఎలా పని జరుగుతుంది గ్రౌండ్ జీరోలో మీ అందరికీ చూపిద్దాం. ప్లీజ్ వీడియో చివరి దాకా చూడండి. మీ అందరికీ ఒక రిక్వెస్ట్. E6 రోడ్డు ప్రధానంగా అనంతారం నుండి వెలగపూడి వరకు విస్తరించి ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది అమరావతి రాజధాని వెనక వైపు నుంచి మధ్య భాగంలోకి దూసుకెళ్తుంది. కోర్ క్యాపిటల్ ఏరియాలో ఈ రోడ్డు పొడవు సుమారు 2 కిలోమీటర్లు ఉంటుంది. సచివాలయం మరియు సెక్రటరియట్ ఆఫీస్ వరకు వెళ్ళే ఈ రోడ్డు పనులు ఇప్పటికే 80% పైగా పూర్తయ్యాయి. ఈ రోడ్డు ద్వారా రాజధానిలోని ప్రధాన కార్యాలయాల కనెక్టివిటీ చాలా సులభతరం అవుతుంది. ఇప్పుడు మనం ముఖ్యమంత్రి నివాసానికి దగ్గరగా ఉన్నాము. ఈ E6 రోడ్ నేరుగా సీఎం హౌస్ వెనక వైపు నుంచి వెళ్తూ పరిపాలనా కేంద్రానికి కలుస్తుంది. ముఖ్యమంత్రి గారు తన నివాసం నుండి సెక్రటరియట్ చేరుకోవడానికి ఇది అత్యంత వేగవంతమైన మరియు సురక్షితమైన మార్గం. అందుకే ఈ రోడ్ నిర్మాణం విషయంలో ప్రభుత్వం అత్యంత నాణ్యతను పాటిస్తుంది. రోడ్డు పక్కన అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు మరియు స్ట్రీట్ లైట్ల ఏర్పాటు జరుగుతుంది. ఇంత భారీ ప్రాజెక్టును ఎవరు నిర్మిస్తున్నారో తెలుసుకోవడం ముఖ్యం. ఈ రోడ్డు మరియు పరిసరాల్లోని ప్రధాన నిర్మాణాలు మరియు RVR ప్రాజెక్ట్స్ వంటి దిగ్గజ సంస్థలు చేపడుతున్నాయి. ఇతర కనెక్టివిటీ పనులను RVR ప్రాజెక్ట్స్ వారు చేస్తున్నారు. సచివాలయానికి సమీపంలో ఉన్న టవర్ 5 పనులను కూడా NCC వారు చేస్తున్నారు. ఇది సుమారు 50 అంతస్తులతో రాబోతుంది. ఈ టవర్లను E6 రోడ్ నుండి క్లియర్గా చూడవచ్చు. కొంతమంది సోషల్ మీడియాలో పనులు నెమ్మదించాయని అనుకుంటున్నారు, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదు. పనులు వేగంగానే జరుగుతున్నాయి. వర్షాకాలంలో ప్రధాన పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అమరావతి అభివృద్ధిలో E6 రోడ్డు ఒక మైలురాయిగా నిలుస్తుంది. సీఎం హౌస్ నుండి సచివాలయం వరకు ఈ రోడ్డు ప్రయాణం అమరావతి వైభవాన్ని చాటి చెప్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన SK అమరావతి అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో అద్భుతమైన అప్డేట్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి SK అమరావతి అప్డేట్స్. జై రాజధాని, జై అమరావతి. ఇక్కడ చూడండి మన E6 రోడ్ ఎండ్ అవుతుంది. మన ప్రెజెంట్ సెక్రటరీ ఆఫీస్ గైస్ చూడండి, ఆ బిల్డింగ్ కనపడుతుంది మన ప్రెజెంట్ సెక్రటరీ ఆఫీస్.